రేపే శుక్రవారం. రేపు శుక్రవారం రోజున కేవలం ఇలా పసుపు నీటితో చేస్తే ఇక ఇంట్లోకి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఎందుకంటే పసుపు నీరు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. పసుపు నీటితో శుక్రవారం రోజు చేసే పరిహారాలు అనేవి ఇంట్లో ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిస్తుంది. అంతేకాదు, పసుపు నీరు అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే చెడు క్రిములను తొలగిస్తుంది. ఇక పసుపు నీటిని ఈ విధంగా మనం రేపు ఈ పసుపు నీటితో చేసే పరిహారం వల్ల మన ఇంట్లో ఉండే చెడు అంటే చెడు శక్తులే కావచ్చు, లేదా చెడు క్రిములు కావచ్చు, అంటే మన ఆరోగ్యానికి హాని కలిగించే చెడు క్రిములు అయినా, లేదా మన ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తులు అయినా ఏవైనా తొలగిపోతాయి. అంతేకాదు, మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక దరిద్రదేవి మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దరిద్రదేవి ఎప్పుడైతే ఇంట్లో నుండి వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి అప్పుడే ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులలో, వస్తువులలో చీపిరి కూడా ఒకటి. ఈ చీపిరిని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. చీపిరితో ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లుని కూడా శుభ్రం చేయకూడదు. ఇక ఈ చీపిరిని నిద్ర లేచిన వెంటనే ఉత్తమ గృహిణి మొదట చేసే పని ఇంటిని శుభ్రం చేయటం. అంటే చీపిరితోనే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాము. మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపిరితో ఇల్లంతా శుభ్రం చేసిన తరువాత ఆ చీపిరిని ఓ మూలన పెడతాం. అయితే ఆ చర్య ఇంట్లో చాలా విశాలమైనటువంటి ఒక మంచి వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. అంతేకాదు, ఇలా ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం కూడా చూపుతుంది. అయితే మూలన పెట్టినటువంటి సాధారణంగా చీపిరు ఎప్పుడైనా సరే మనం మూలన పెడుతూ ఉంటాం కదా, అప్పుడు చాలామంది చీపిరిని నిలుచోపెట్టి పెడుతూ ఉంటారు. అలా కాకుండా చీపిరిని పడుకోపెట్టి పెడితే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. చీపిరి చాలామంది ఎలా అంటే ఉత్తర దిక్కున కానీ, లేదా ఈశాన్య దిక్కున ఇలా పెడుతూ ఉంటారు. అలా ఎక్కడ పడితే అక్కడ చీపిరిని పెట్టకూడదు. చీపిరిని పెట్టడానికి కూడా వాస్తు శాస్త్రపరంగా కొన్ని ప్లేసులు ఉంటాయి. అలా మనం వాస్తు శాస్త్రాన్ని అనుసరించి చీపిరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చీపిరిని చాలామంది పట్టుకుని ఊడ్చే భాగం ఉంటుంది కదా, పట్టుకునే భాగాన్ని నేలకు ఆనించి పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. ఇక ఊడ్చే భాగం అనేది నేలకు ఆనించి పెడితే పాడైపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలానే పెట్టాలి. అంతేకాదు, పైగా చీపిరును నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతున్నారు పండితులు. ఇక అవసరానికి మించి చీపిరు కట్టను కొని ఇంట్లో నిల్వ ఉంచుకుంటారు చాలామంది. అలా ఉంచుకోకూడదు అని పండితులు చెబుతున్నారు. అలా అవసరానికి మించి ఇంట్లో చీపిరిని పెట్టుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఈశాన్యం, ఆగ్నేయం, అలానే నైరుతి, వాయువ్యం మూలన ఎవరికి కనిపించకుండా చీపిరు పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపిరు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడని పండితులు చెబుతున్నారు. అంటే మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఓం నమః శివాయ అన్న, లేదా శివాయ నమః అన్న అనుకుంటూ ఇల్లుని ఊడిస్తే ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు, ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేయాలి. చీపిరు చాట లేదా తుక్కు చాట అని పిలుస్తూ ఉంటాం కదా, అలా చీపిరు చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం అని చెబుతున్నారు. ఇంటి లోపల లేదా బయట ఒకే చీపిరు వాడకూడదు. పూజ గదిలో చీపిరి కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం చాలా మంచిది. అంతేకాదు, సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్రూమ్లో మంచం కింద చీపిరు సర్దేసే అలవాటు చాలామందికి ఉంటుంది.
కానీ నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు, చెత్త, ముఖ్యంగా చీపిరు ఉండకూడదని మనకు పండితులు చెబుతున్నారు. మంచం కింద మాత్రమే కాదు, బెడ్రూమ్లో చీపిరు కనిపించకూడదని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే మరి చీపిరిను ఏ సమయంలో లేదా ఏ రోజుల్లో ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. అయితే మంగళవారం మనం ఇంట్లోకి చీపిరిని తెచ్చుకోవాలి. శుక్రవారం మహాలయ పక్షం కంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపిరు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపిరు కొనుగోలు చేయకూడదు. అంతేకాదు పండగ రోజుల్లో ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త, శ్రావణం, అలానే రోహిణి, పుష్యమి, ఉత్తరభాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపిరు కొనకూడదని చెబుతున్నారు వాస్తు పండితులు. అదేవిధంగా ఇంటిలో పాడైపోయిన చీపిరు అలానే సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కార్యం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపిరు పడవేయాలి. అలానే బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపిరు కూడా మళ్ళీ వాడకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా మనకు చీపిరి విషయంలో ఈ నియమాలు పాటిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది. ఇక అదేవిధంగా మరి రేపు శుక్రవారం రోజున పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో పసుపుని వేసి నీటిని పోసి బాగా కలపాలి. అలా కలిపిన నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేయాలి. దానితో పాటు అందులోనే చిటికెడు పసుపు, అలానే అంటే పసుపుని ఆల్రెడీ వేసి నీటిలో కలుపుతాము. అందులో కొద్దిగా కర్పూరము, దానితో పాటు చిటికెడు కుంకుమ, అలా పసుపు మరియు కుంకుమ రెండు కూడా వేసి ఒక చిల్లర నాణం, అది రూపాయి కాయిన్ కావచ్చు, 10 రూపాయల కాయిన్ కావచ్చు, 5 రూపాయల కాయిన్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక కాయిన్ని తీసుకొని అందులో మనం వేసి అంటే పసుపు నీటిలో వేసి బాగా కలిపి ఒక వేప రీలను తీసుకోవాలి. అంటే వేప ఆ రీల అంటాం కదా, వేప ఆకు, వేప కొమ్మ అని, ఆ వేప కొమ్మను తీసుకొని ఆ వేప కొమ్మతో నీటిని ఇల్లంతా గోడలపైన చల్లండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పసుపు నీటిని ఇల్లంతా గోడలపైన చల్లండి. ఇలా చల్లితే ఇంట్లో ఉండే దరిద్రం, దుష్టశక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలానే మనం చెప్పినట్టుగా చీపిరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ మహాలయ పక్షం అనేది అంటే పితృపక్షం అనేది మనకు ప్రారంభమైంది కనుక ఈ పితృపక్షంలో చీపిరిను కొనకూడదు అని పెద్దలు చెబుతున్నారు. ఈ పితృపక్షంలో చీపిరిను కొనకూడదు. పాడైపోయిన చీపిరిని ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకూడదు. అలానే ఆ చీపిరిని పడవేయటానికి మనం అంటే గురువారం లేదా సోమవారం, బుధవారం రోజుల్లో బయట పడవేయాలి. ఇలా చీపిరి విషయంలో నియమాలు పాటిస్తూ ఇంట్లో ఈ పసుపు నీటిని చల్లితే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, రేపు శుక్రవారం రోజున మనం పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పసుపు అనేది యాంటీబయోటిక్గా మనకు పనిచేస్తుంది. పసుపుతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి మహాలయ పక్షంలో వచ్చినటువంటి అంటే పితృపక్షంలో వచ్చినటువంటి ఈ యొక్క శుక్రవారం రోజున తప్పకుండా పసుపు నీటితో ఇలా చేయండి. ఈ పక్షంలో శుభకార్యాలను కూడా జరిపించకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇక తెలుసుకున్నారు కదా, పవిత్రమైనటువంటి ఈ శుక్రవారం రోజున పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని. పసుపు నీటితో ఏ పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వీడియో చివరి వరకు చూశారు కదా. అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.